ఇంద్రియాలన్నీ దేనికి ఆధీనంలో ఉంటాయి? మనసుకి. మనస్సు ఆలోచించడానికి కానీ పని చెయ్యి అని చెప్పడానికి కానీ శక్తి ఎవరిస్తున్నారు? బుద్ధ, ఆత్మ. ఆత్మ నుంచేగా వస్తుంది మనసుకు కూడా. అందుకే శంకరాచార్యులు ఏమంటారు అంటే, మీకు ధ్యానంలో ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచించేది మనసు. ఈ మనస్సు ఆలోచించడానికి కావలసిన శక్తి ఆత్మ ఇస్తుంది కదా. వచ్చినప్పుడల్లా ఆత్మ ఎందుకు దీనికి శక్తి ఇస్తుందని గుర్తు చేసుకో ఆత్మ ఒకసారి. అప్పుడు మనసు మీద ప్రేమ తగ్గి ఆత్మ మీద ప్రేమ ఎక్కుతుంది. అంతే కదా. నువ్వు ఆలోచించడానికి కారణం లోన ఆత్మ ఉంది కాబట్టి, ఆత్మశక్తి మనసుకి ఇస్తోంది కాబట్టి నువ్వు ఆలోచన గమనిస్తున్నావు. ముందు కళ్ళు మూసుకున్నావు, ఆలోచన వచ్చింది. నాకు ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనసు నుంచి వస్తున్నాయి. ఆ మనసు ఆలోచించడానికి కావలసిన శక్తి ఎవరిస్తున్నారు? ఆత్మ ఇస్తుంది. అప్పుడు నువ్వు ఇలా పదే ఆలోచన వచ్చినప్పుడల్లా నువ్వు అనుకో, నీ దృష్టి మనసు మీద నుంచి ఆలోచన మీద కలుపుతుంది. అప్పుడు మనసు ఆలోచించదు. మనం పట్టించుకున్నవాడు మనతో మాట్లాడతాడు, కానీ పట్టించుకున్నవాడు మనతో ఎందుకు మాట్లాడతాడు? నువ్వు ఆత్మను పట్టించుకుంటే ఆత్మ గుర్తుకొస్తుంది, కానీ మనసు ఎందుకు గుర్తొస్తుంది? అదే శంకరాచార్యులు చెప్తారు, ఈ మనసుకు కూడా శక్తినిచ్చేది ఆత్మే. నువ్వు ఆలోచన వచ్చినప్పుడల్లా ఈ ఆలోచన మనసు నుంచి వస్తుంది. మనసు ఆలోచించడానికి కావలసిన శక్తి ఆత్మ ఇస్తుంది. అందుకే ఆత్మే గొప్పది, ఆత్మే గొప్పది, ఆత్మే గొప్పది. నువ్వు పదే మననం చేసుకో, మనసును మర్చిపోతావు, ఆత్మను పట్టుకుంటావు. ఇది ఒక టెక్నిక్. అది ఆలోచన లాగడానికి టెక్నిక్ శంకరాచార్యులు చెప్పారు. నువ్వు ఈ విధంగా సాధన చేసినప్పుడు నీకు సర్వాత్మ భావన వస్తూనే ఉంటుంది. వాడికి శక్తినిచ్చేది ఆత్మ, నాకు శక్తినిచ్చేది ఆత్మే. నేను ఏ ఇంద్రియం కదపాలన్నా ఆత్మ వల్లే కదుపుతాను. వాడు అంతే కదా. అప్పుడు నీకేమైంది? అందరూ ఆత్మగానే కనిపిస్తారు. ఆత్మశక్తి వల్లే సృష్టిలో సర్వ జీవులు పని చేస్తున్నాయి.